కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీ స్టేట్స్ లో రేర్ కాంబినేషన్ పొలిటికల్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఏమండో ఇది విన్నారా? ఆయన ఈయనతో కలిశారు, ఎందుకో తెలుసా అంటూ ఒకరు, చాలే సంబడం కలవలేదు, బట్ కలిస్తే తప్పేంటి, అలాగని రాజ్యాంగంలో రాసుందా అంటూ మరొకరు. ఇలా రేర్ కాంబినేషన్ ఆరోపణలు రాజకీయాన్ని మరింత హీట్ ఎక్కించాయి. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ మంటలో ఇంకా చల్లారలేదు సరికదా, విమర్శలు మరో టన్ తీసుకున్నాయి. ఎప్పుడూ చూడని రేర్ కాంబినేషన్స్ ను తెరపైకి తెచ్చాయి. టీడీపీతో అంటకాగుతున్న సీఎం అంటూ బీఆర్ఎస్ బండకేసి బాదుతుంటే, అదే టీడీపీ నాయకుడితో చీకట్లో మంతనాలు జరిపింది మీరే అంటూ అధికార పక్షం రివర్స్ కౌంటర్ తో విరుచుకుపడుతోంది. ఇందుకు కౌంటర్ గా తెలంగాణ సీఎం ను కాంగ్రెస్ కండువా కప్పుకున్న టీడీపీ సైనికుడు అంటూ ముడిపెడుతూ గతంలో టీడీపీలో పనిచేసిన చరిత్రను పదే పదే గుర్తు చేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. కేటీఆర్ లోకేష్ తో జరిగిన రహస్య మీటింగ్స్ ముచ్చటేంటో చెప్పాలంటూ బీఆర్ఎస్ పై బాంబు వేశారు ఆయన. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చుతూ లోకేష్ తో కలవలేదని, కలిసినా తప్పేమీ లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ ఆరోపణలు చిల్లర రాజకీయాలంటూ మండిపడ్డారు. లోకేష్ ఏమన్నా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగన? లోకేష్ ఏమన్నా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేంది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అసలు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది సీఎం రేవంత్ అని, అమిత్ షా కాళ్లు పట్టుకున్నదెవరో చెప్పాలంటూ రివర్స్ అటాక్ దిగారు కేటీఆర్. అంతేకాదు డ్రగ్స్ ఆరోపణలను కూడా ఖండించారు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంటగట్టడం ఏంది నీ బొందా? ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నా, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? అయితే తాను ఎవరితోనూ ఎలాంటి టైఅప్లు పెట్టుకోలేదని, తెలంగాణ ఫస్ట్ తర్వాతే ఎవరైనా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ చేస్తున్న టీడీపీతో టైఅప్ ఆరోపణలకు జవాబుగా ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు. మొత్తంగా పొలిటికల్ ఆరోపణలు పక్కన పెడితే ఎవరు ఎవరితో టైఅప్ అవుతున్నారో, ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తున్నారో అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. మరి చూడాలి ఈ రేర్ కాంబినేషన్ ముచ్చట ఏ మలుపు తీసుకుంటుందో.